హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎస్ ఎక్స్ప్లోరర్. దిస్ ఈజ్ మహా. బిగ్ బాస్ రచ్చ అయితే స్టార్ట్ అయిందండి. లాస్ట్ నైట్ మిడ్ నైట్ మసాలా ఏం జరిగింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం మనం. మిడ్ నైట్ మసాలాలో నాకు ఎవరెవరు కరెక్ట్ అనిపించినారు, ఎవరెవరు రాంగ్ అనిపించినారు అనేది ఈ వీడియోలో చెప్తాను నేను. సో నా అనాలిసిస్ కరెక్ట్ అనిపిస్తే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. నా అనాలిసిస్ ఏమన్నా రాంగ్ అనిపించింది అనుకోండి, ఎక్కడ మీకు రాంగ్ అనిపిస్తుందో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో నా అనాలిసిస్లో నాకు తెలిసింది ఏంటంటే, సోనియా గారు ఈ ఎపిసోడ్లో సూపర్ అనిపించారండి నాకు. సోనియా సూపర్. ఇంకా తన పేరు ఏంటంటే యష్మి గౌడ ఏంటంటే లక్కీ గర్ల్ అనమాట. ఇంకా నిఖిల్ గారేమో బయాస్డ్ ఉన్నారు, అంటే కన్నడ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఎందుకో కూడా చెప్తా, నేను వీడియో డిస్కషన్లో చెప్తా. ఇంకా నాగమణికంట వచ్చేసి అసలాగానే అనిపిస్తున్నారు నాకు. డే 1 నుంచి 2 డేస్లో కూడా నాకు అలానే అనిపిస్తుంది. సాగదీస్తూ ఉన్నాడు, లాగుతూ ఉన్నాడు ప్రతి చిన్న విషయాన్ని. సో ఈ నలుగురు గురించి మాట్లాడదాం ఇప్పుడు. ఎందుకు సోనియా గారు సూపర్ అనిపించిరో చెప్తా నేను. ఇందులో మెయిన్ పాయింట్ ఏంటంటే నబీల్ గారు చీఫ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నా కూడా ఆయన కాలేకపోయినారు. ఎందుకంటే ఆయన వాయిస్ రేజ్ చేయకపోవడము. అంత ఇష్యూ అవుతున్నా కూడా ఆయన వాయిస్ రేజ్ చేయలేదు. సో నిఖిల్ చెప్పిన పాయింటే కరెక్ట్ అనేలా ఉంది ఫైనల్గా. సో చూద్దాము, ఆయన మిస్టేక్ ఉందా ఏమైనా, నబీల్ మిస్టేక్ ఉందా లేదా కూడా చూద్దాము ఈ వీడియోలో. ఫస్ట్ సోనియా గారి నుంచి స్టార్ట్ చేద్దాం. కొంచెం హెల్త్ బాగాలేదు, క్షమించండి మధ్యలో డిస్టర్బెన్స్ వస్తే. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాము. సోనియా గారు ఎందుకు సూపర్ అన్నానో చెప్తా ఇప్పుడు. సోనియా గారు సూపర్ అనడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నిఖిల్ ఇంకా నైనికా గారు చీఫ్ని వాళ్ళిద్దరు చీఫ్గా అయితే ఎంచుకోవడం అయితే జరిగింది. టాస్క్ విన్ అయినప్పుడు వాళ్ళిద్దరూ చీఫ్ లాగా ఎంపిక చేయడం జరిగింది బిగ్ బాస్. సో వీళ్ళిద్దరికి ఇంకొక చీఫ్ని ఎన్నుకునే అవకాశాన్ని ఇచ్చిరనమాట బిగ్ బాస్. అది కూడా వీళ్ళతో పాటు ఆడిన ఇంకా 4 కంటెస్టెంట్స్లో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అది కూడా వీళ్ళ ఒపీనియన్ ఏంటో అనేది చెప్పి, దాంతో మీతో పాటు ఇంకా 3వ చీఫ్గా ఎవరు ఉండాలనుకుంటున్నారో వాళ్ళ పేరు చెప్పండి అన్నట్టుగా వీళ్ళకి అథారిటీ ఇచ్చినాడు బిగ్ బాస్. సో నిఖిల్ అండ్ నైనిక చాలాసేపు డిస్కషన్ చేస్తూ ఉన్నారు. ఆ డిస్కషన్లో ఏంటంటే నైనిక గారు కొంతసేపు చాలా వరకు నబీల్ పర్ఫెక్ట్ అన్నట్టుగానే మాట్లాడినారు. మళ్ళీ నిఖిల్ గారేమో ఫస్ట్ నుంచి యష్మి గౌడ ఇంకా శేఖర్ భాషా గారిని, బేబక్క గారిని అయితే అసలు లిస్ట్లో నుంచి తీసేసినారు. నబీల్ ఇంకా ఈమె పేరేంటి యష్మి గౌడ, వీళ్ళిద్దరిని మాత్రమే చెప్పాలి, వీళ్ళిద్దరిలో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి అన్నట్టుగా వీళ్ళిద్దరు స్టాండ్లో ఉన్నారు. వీళ్ళిద్దరిలో కూడా ఫస్ట్ నుంచి నైనికా గారు నబీల్ అనే చెప్తున్నారు. ఇంకా ఈయన నిఖిల్ గారు వచ్చేసేమో యష్మి గౌడ పేరే చెప్తున్నారు. మరి యష్మి గౌడ పేరే చెప్పడానికి కారణాలు ఏంటి అని అంటే, ఆమె వాయిస్ రేజ్ చేస్తుంది కాబట్టి యష్మి గౌడ పాయింట్ అని చెప్తున్నారు. వాయిస్ రేజ్ చేయడం అంటే నాకు అక్కడ అంటే హౌస్లో చాలామంది హౌస్ మేట్స్ కూడా చెప్తున్నారు, 1 డేలోనే డిసైడ్ చేయలేము. ప్లస్ ఏంటంటే అమ్మాయి ఓసిడి ఉన్నప్పుడు సోనియా గారు ఈ టాపిక్ మాట్లాడినారు. సో అట్లా డిస్కషన్ చేసుకొని అమ్మాయి వాయిస్ కమాండింగ్ ఉంది కాబట్టి ఈమెను సెలెక్ట్ చేసుకుందామని నిఖిల్ గారు చెప్పడం జరిగింది. అట్లనే నైనికా గారు కూడా తన పాయింట్స్ చెప్పలేకపోతున్నారు నైనికా గారు. బట్ ఏంటంటే నైనికా గారు స్టాండ్ తీసుకొని ఉంటే నబీల్ గారు చీఫ్ అయ్యే అవకాశాలు ఉండేవి. కాకపోతే నబీల్ అందరితో బాగుంటారు అని చెప్తుంది, అన్నీ ఓకే. బట్ కమాండింగ్ చేసే అంటే చీఫ్ అంటే హౌస్ని మెయింటైన్ చేసే క్యాపబిలిటీ కూడా ఉండాలి కాబట్టి అది నబీల్లో లేదు అని చెప్పడం జరిగింది. ఫస్ట్ అయితే ఇంకా నిఖిల్ గారు ఇంకా నైనిక నబీల్ అని ఫిక్స్ అయ్యి వెళ్ళిపోయినారు. మళ్ళీ అది నిఖిల్ గారు మ్యానిపులేటర్ అని చెప్పాలా, లేకపోతే నాకు ఎక్కడో తేడా కొడుతుందండి. అంటే వాళ్ళ కన్నడ బ్యాచ్ ఫామ్ అవుతుందేమో చూడాలి ఇంకో కొన్ని రోజుల్లో. కన్నడ బ్యాచ్ వాళ్ళకి సపోర్ట్ చేయడానికి, కన్నడ వాళ్ళకి సపోర్ట్ చేయడానికి కొంచెం పార్షియాలిటీ చూపించినాడు అనిపించింది ఈ విషయంలో నాకు. ఎందుకంటే ఫస్ట్ ఒక డిసైడ్ అయిన తర్వాత మళ్ళీ నిఖిల్ గారు పిలవడం జరిగింది. పిలిచిన తర్వాత కూడా ఫస్ట్ నబీల్ అనుకున్న వాళ్ళు యష్మి గౌడకి షిఫ్ట్ అయిపోయినారండి. నాకు తెలిసి బిగ్ బాస్ కూడా ఇందులో కొంచెం ప్లే చేస్తున్నాడు అనిపించింది. వాళ్ళు డిసిషన్ తీసుకొని వచ్చి కూర్చున్న తర్వాత వాళ్ళని అంటే చెప్పమని చెప్పలేదు వాళ్ళ డిసిషన్ని. ఎప్పుడైతే మళ్ళీ టైం లాంగ్ అయిన తర్వాత
మళ్ళీ వీళ్ళిద్దరు డిసిషన్ ఎప్పుడైతే చేంజ్ చేసుకున్నారో ఆ తర్వాత వచ్చి మీరు డిసిషన్ని చెప్పాలన్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. అంటే బిగ్ బాస్ కూడా గొడవలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు అనిపిస్తుంది నాకు. గొడవలు పెట్టాలి అంటే నబిల్ పేరు చెప్తే ఏం ఫైట్లు అవ్వవు అనిపించిందేమో బిగ్ బాస్కి కూడా. ఇంకా నిఖిల్ గారు యష్మి గౌడ పేరు చెప్పడం కూడా బిగ్ బాస్కి తెలుసు కాబట్టి బిగ్ బాస్ మాస్టర్ మైండ్ మనకు తెలుసు అనుకోండి. ఎట్లాగో ఎన్ని గొడవలు అయితే అంత కంటెంట్ వస్తుందని ఆయన ఇంటెన్షన్స్తో. సో అట్లా యష్మి గౌడ నేమ్ చేంజ్ చేసి వాళ్ళు ఫిక్స్ అవ్వగానే నేమ్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఫస్టే నబిల్ పేరుని చేయడం వల్ల కొంచెం అంటే తను అన్ఫిట్ అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. కాకపోతే ఫస్ట్ వాళ్ళ లిస్ట్లో ఇంకా శేఖర్ భాష లేరు, ఇంకా బేబక్క లేదు. ఇంకా బేబక్క చాలా ఎమోషనల్, చాలా సెన్సిటివ్ కాబట్టి ఆమె హౌస్ని హ్యాండిల్ చేయలేదేమో అని ఆమెను ఫస్టే తీసేయడం జరిగింది. కానీ వాళ్ళు ఇద్దరు చెప్పిన పాయింట్స్ కూడా నాకు అంత ప్రాపర్గా అనిపించలేదు. ఎందుకంటే తను ఏజ్డ్ పర్సన్ ప్లస్ చాలా అందరూ లైఫ్లో ఎంతో అంత చూసే వచ్చి ఉంటారు, అందరు ఎక్స్పీరియన్స్ పర్సన్సే. సో బేబక్క అని ఆ పాయింట్ కూడా నాకు సిల్లీగా అనిపించింది. యష్మి గౌడని సెలెక్ట్ చేయడానికి వీళ్ళ ముగ్గురు దగ్గర కారణాలు వెతికిండేమో నిఖిల్ అనిపించింది నాకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో. నాకు అనిపించినట్టుగానే సోనియా గారికి అనిపించింది అనమాట. నబిల్ని రిజెక్ట్ చేయడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అని అడిగినారు. ప్లస్ యష్మి గౌడని సెలెక్ట్ చేయడానికి రీజన్స్ ఏంటని డైరెక్టర్ నిఖిల్ నైనికాని అడగడం అయితే జరిగింది సోనియా గారు. సో అందులో స్ట్రైట్ ఫార్వర్డ్గా కరెక్ట్గా అంటే తను ఏమనుకుంటున్నారో అక్కడ జరుగుతుంది ఏంటనేది డైరెక్ట్గా మాట్లాడినారండి. ఆ విషయంలో సోనియా గారు సూపర్ అనిపించింది. ఎందుకంటే నబిల్ టాస్క్లు ఆడిండు, హౌస్లో అందరితోని బాగుంటారు. సో ఎవరైనా వర్క్ చేసినప్పుడు కూడా తన దగ్గరికి వెళ్ళి నేను ఏమైనా వర్క్ చేయాలని తను ఒక 4 పాయింట్లు చెప్పింది. ఆ 4 పాయింట్లు అనేది ట్రూ ఉంది. ఇన్ కేస్ తను కమాండింగ్ చేసే వాయిస్ లేకపోయినా కూడా ఆల్రెడీ మీరిద్దరు ఉన్నారు చీఫ్లు, మీరు కమాండింగ్ చేసుకొని మిగతా పనులు తనతో చేయించవచ్చు కదా అని ఒక వ్యాలిడ్ రీజన్ అయితే చెప్పింది. వ్యాలిడ్ పాయింట్ అనిపించింది నాకు కూడా. యష్మి గౌడ అని చెప్పడానికి ఆమె గేమ్స్లో అంటే టాస్క్లో అంత అంటే ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటుందని సోనియా గారే చెప్పడం జరిగింది. ప్లస్ హౌస్లో కూడా అందరితో మింగిల్ అవుతున్నారంటే అది లేదు. ప్లస్ ఇంకొక మైనస్ ఏంటంటే వర్క్ చేస్తుంది ప్రాపర్గానంటే అంత ఎక్కడైనా నాకు నేను లైవ్ మొత్తం చూసినప్పుడు ఆమె ఎక్కడ ఖాళీగానే కనిపిస్తుంది, సో వేసుకుంటూనే ఉంటుంది కానీ ఎక్కడ పని చేసినట్టుగా అయితే కనిపించలేదు నాకు. సో ఆ పాయింట్ని రేజ్ చేసినప్పుడు సూపర్ అనిపించారు సోనియా గారు. అదే పాయింట్ని నిఖిల్ అడిగినప్పుడు బై లక్ వచ్చింది నాకు, నేను ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను దీనని సింపుల్గా చెప్పేసినారు. అంటే లక్తోని వస్తే అది బిగ్ బాస్ హౌస్ ఎలా అవుతుందండి? లక్తోని వస్తే వీళ్ళు ఇంత కష్టపడి ఇంత గేమ్స్ ఆడి వేస్ట్ కదా. లక్ అన్నీ ప్రతి విషయాన్ని కూడా కన్సిడర్ చేసుకొని జడ్జిమెంట్ అనేది పాస్ చేయాలి. ఈ విషయంలో నిఖిల్ గారు బయాస్డ్ అనిపించింది. సో మన ఇంకా యష్మి గౌడ గారు అయితే లక్తో వచ్చింది కాబట్టి నేను ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నా, వాళ్ళు డిసిషన్ తీసుకున్నారు కదా అని అంటే అది ఓకే, వాళ్ళు డిసిషన్ అది. బట్ ఏంటంటే ఆమె లక్ అని యూజ్ చేసిన వర్డ్ అనేది అయితే అది చాలా రాంగ్, అది కరెక్ట్ కాదు, ఆమెకు దండం అనమాట. ఇంకా అంటే లక్తో వస్తే ఇక మిగతా హౌస్ మేట్స్ ఎందుకు ఉంది, అందరికి లక్ లేకపోతే ఇంకా హౌస్లో నుంచి వెళ్ళిపోవాలా? లక్ బేస్ చేసుకొని కాదు కదా బిగ్ బాస్ షో అనేది. సో ఆమె డిఫెన్స్ అనేది కరెక్ట్గా ప్రాపర్గా చేసుకోలేదు. ప్లస్ సోనియా గారు అడిగింది నిఖిల్ని అడిగినప్పుడు ఈమె మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి ఆన్సర్ చేయడం జరిగింది. ఈమెకు తోడు ఇంకొక ఆమె ఎవరు ప్రేరణ అంట, ఆమె కూడా వీళ్ళిద్దరు కలిసి సీరియల్ యాక్ట్ చేసినారు, కృష్ణ ముకుంద మురారి ఏమో సీరియల్లో. బయట కూడా వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట. ఆమె బిగ్ బాస్కి వచ్చి చెప్పడం, బిగ్ బాస్ ఏంటి బిగ్ బాస్ ఇది, చీఫ్గా ఏమంటారు సెలెక్ట్ అయింది, తనని ఎంజాయ్ చేయనియరా, తను హ్యాపీగా ఉండకుండా నీకు గొడవ ఏంటి? అరే అందరు వచ్చింది ఏమంటారు అష్టచెమ్మ ఆడుకోవడానికి కాదు కదా. ఇప్పుడు ఈమెకు జరిగింది ఇప్పుడు నబిల్కి అన్యాయం జరిగింది, రేపు వాళ్ళకి జరగవచ్చు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు పాయింట్ని రేజ్ చేయడం జరిగింది అంతే. దాంట్లో తప్పేముంది? నాకేం తప్పు అనిపించలేదు. మళ్ళీ గిమాండింగ్ అన్నీ చెప్తున్నారు కానీ కమాండింగ్ అనేది అసలు అది ప్రాపర్ రీజన్ అయితే కాదు. నిఖిల్ గారి విషయంలో ఇంకా నైనిక విషయంలో కూడా నాకు చీఫ్ని సెలెక్ట్ చేసుకోవడంలో అది రాంగ్ అనిపించింది. అంటే ఇంకా వ్యాలిడ్ రీజన్ చెప్పుంటే బాగుండేది అని నాకు అనిపించింది. ప్లస్ యష్మి గౌడకి ఫేవర్ చేయడం కోసమే తను ఫస్ట్ నుంచి యష్మి గౌడ అనే చెప్తున్నాడండి. నబిల్లో అన్ని పాజిటివ్ కార్నర్స్ ఉన్నా, పాజిటివ్ అంటే వైబ్స్ ఉన్నా కూడా
తన పేరు చెప్పలేదు, ఫస్ట్ నుంచి నైనిక చెప్తుంది కానీ నిఖిల్ గారు అయితే ఎక్కడా చెప్పలేదు. దాన్ని బేస్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా నిఖిల్ గారు బయాస్డ్గా ఉంటున్నారు. అంటే కన్నడ బ్యాచ్ స్టార్ట్ అవుతుందేమో అనిపిస్తుంది. సో ఆడియన్స్ కూడా నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నిఖిల్ గారు ఇందులో బయాస్డ్గా ఉన్నారు, వాళ్ళ యష్మి గౌడకి సపోర్ట్ చేస్తున్నారు అన్నట్టుగా. సో చూద్దాము ముందే, అంటే ఈ ఎపిసోడ్లో ఒక్క ఎపిసోడ్లోనే మాత్రం మనం డిసైడ్ చేయలేం కాబట్టి సో అట్లా అనిపించింది. సో నిఖిల్ గారు బయాస్డ్ అనిపించింది. దానిలో సోనియా గారు ఒక్కటే మాట మాట్లాడినారు, ఏంటంటే మీరు టాలెంట్ని బట్టి వాళ్ళు ఆడుతున్న టాస్క్లను బట్టి ప్లస్ అన్నీ క్యాలిక్యులేట్ చేసి ఒక డిసిషన్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు మాకు జరిగిన అన్యాయం మళ్ళీ జరగకూడదు, అంటే ఇప్పుడు జరిగిన అన్యాయం మళ్ళీ జరగొద్దు అన్నట్టుగా తను మాట్లాడడం జరిగింది. తను ప్రతి మాట మాట్లాడిందంతా వ్యాలిడ్ అనిపించింది నాకు. సో అందుకే సోనియా గారు సూపర్ అని చెప్తున్నా నేను. ఇంకా మన మణికంఠ గారి విషయానికి వద్దాము. మణికంఠ గారు ఏంటండి నాకు అర్థం కాదు, కంటెంట్ కోసం ట్రై చేస్తున్నాడు ఆయన, లేకపోతే కంటెంట్ ఇలా ల్యాగ్ చేస్తే నబీల్ విషయంలో ఆయనకు అనిపించలేదంట, బేబక్క విషయంలో అనిపించిందంట. బేబక్క విషయంలో శేఖర్ భాషా గారి విషయంలో అవి వ్యాలిడ్ రీజన్స్ అనిపించలేదు. అందుకే నువ్వు బయాస్డ్గా ఉన్నావు, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావేమో, బయట నుంచి తెలుసు కాబట్టి ఆమెకు సపోర్ట్ చేస్తున్నావు అనిపిస్తుంది నాకని నాన్స్తా ఉన్నాడు. టాస్క్ విన్ అయిన నబీల్ని వదిలేసి వాళ్ళని పట్టుకొని నానుస్తాడు ఏంటండి నేను. అంటే ఏదో కంటెంట్ అయితే ట్రై చేస్తున్నారు, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన పర్సెప్షన్లో ఆయన మాట్లాడుతున్నాడు. ప్లస్ బిగ్ బాస్లో ఉండాలంటే కంటెంట్ ఇవ్వాలి కాబట్టి అట్లా ట్రై చేస్తున్నాడు అనిపిస్తుంది. కాకపోతే ల్యాగ్ చేస్తూ ఉన్నాడు, దాన్ని ఎక్కువ ల్యాగ్ చేయడం వల్ల కూడా ఆయనకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ ఎపిసోడ్లో మాత్రం ఈ సీజన్లో ఫస్ట్ ఎపిసోడే కొంచెం రసవత్తరంగా అయ్యింది. దీంట్లో నేను చెప్పిన పర్సన్స్ అయితే నిఖిల్ బయాస్డ్ అనిపించింది, సోనియా సూపర్ అనిపించింది, ఇంకా యష్మి గౌడ అనేమో మనకి నీట్గా లక్కీ గర్ల్. మరి లక్ అనేది మరి 105 days వరకు ఉంటుందా, మరి ఒక్కరోజు ఉంటుందా అనేది చూడాలి. ఆమెకు తోడు ప్రేరణ చప్పర్లు కొడుతుంది మంచిగా. ఓకే ఇలా అయిపోయింది. బేబక్క ఇంకా శేఖర్ భాషా గారు వాళ్ళని డిఫెన్స్ చేసుకుంటే బాగుండు అనిపించింది. బేబక్క కూడా ఏంటంటే నేను ఏది తీసుకున్నా పాజిటివ్గా తీసుకుంటాను, అంటే అది తీసుకున్నా కాబట్టి ఈ స్టేజ్లో ఓకే అందరు. కానీ బిగ్ బాస్ హౌస్ అనేది అలా కాదు. బిగ్ బాస్ హౌస్ అనేది నువ్వు వాయిస్ రేస్ చేయాలి, నీ పాయింట్ని, నీ దగ్గర వ్యాలిడ్ పాయింట్ ఉంటే అక్కడ ముందు పెట్టాలి, దానికి ఆన్సర్ తీసుకోవాలి. ఎందుకంటే అందరికీ రాదండి ఆపర్చునిటీ, వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి. బేబక్కకి వచ్చింది, చాలామంది ట్రై చేస్తున్నారు, చాలామంది బిగ్ బాస్కి రావడానికి, వాళ్ళకు ఒక పేరు వస్తే మంచిగా లైఫ్ టర్నింగ్ పాయింట్ అవుతుందని చాలామంది అనుకుంటున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తే బేబక్కకి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చుంటే బెటర్, అంటే వాళ్ళ కెరియర్కి యూజ్ అయ్యేదేమో కదా. సో అట్లా ఆమె లైట్గా తీసుకోకుండా టాస్క్లైనా ఏ డిసిషన్ అయినా తను డిఫెండ్ చేసుకుంటే బాగుంటుంది అని నాకు అనిపించింది. శేఖర్ భాషా గారు కూడా కొంచెం ఏదో ఒక పాయింట్ మాట్లాడి తర్వాత వెనక్కి రావడం జరిగింది, ఎక్కువ డిఫెన్స్ చేసుకున్నట్టు కూడా అనిపించలేదు. సో ఈ ఎపిసోడ్లో ఇలా అనిపించిందని, ఇంకా ఈ లొల్లంతా చూడలేక బిగ్ బాస్ చెప్పేసినాడు, ఇక్కడితో మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పిండు. అంటే ఈ పంచాయతీ ఇట్లనే అయిపోతుందని ఆయనకు అర్థమైనట్టుంది. వెళ్ళిపో అంటే వచ్చేసినారనమాట అందరూ. వచ్చేసిన తర్వాత కూడా ఇంకా డిస్కషన్స్ అవుతాయి. ఆ డిస్కషన్స్లో కూడా ఏమంటారు సోనియా గారు అయితే చెప్పింది ఒకటే రీజను, ప్లస్ నబీల్ గారికి అందరూ కూర్చొని మరి చెప్పినారు ఏంటంటే అభయ్ నవీన్ ఇంకా సీత, కిరాక్ సీత కూడా కరెక్ట్గా మాట్లాడుతున్నారు. కాకపోతే సోనియా గారు అంతా వాయిస్ అయితే రేస్ చేయలేదు, కాకపోతే తన పాయింట్స్ కూడా వ్యాలిడ్గా అనిపించినాయి కిరాక్ సీతవి. వీళ్ళందరూ కూర్చోబెట్టి నబీల్ గారికి చెప్పడం అయితే జరిగింది, నువ్వు వాయిస్ రేస్ చేయాలి, వాయిస్ రేస్ చేయకపోతే ఖచ్చితంగా ఇలానే ఉంటుంది, నెక్స్ట్ టైం కూడా ఇలానే జరుగుతుంది అని చెప్పారు. కానీ ఆ పాయింట్లో మాత్రం ఖచ్చితంగా నబీల్ది మిస్టేక్ అనే చెప్పాలి. వరంగల్ నుంచి వచ్చారు నబీల్, వరంగల్ ముద్దు బిడ్డ అంటే రుద్రమాదేవి పౌరుషం ఆవేశం అన్నీ ఉండాలన్నమాట. కానీ నబీల్ గారిలో కొంచెం అవి అంటే భయపడుతున్నారా లేకపోతే కొత్త బిగ్ బాస్ కొత్త కాబట్టి ఓపెన్ అవ్వలేకపోతున్నారా చూడాలి, ముందు ఓపెన్ అవుతాడో లేదో. కాకపోతే ఆ పాయింట్లో సోనియా గారు నిఖిల్ గారితో ఫైట్ చేసే బదులు నబీల్ గారు నిఖిల్కి ఫైట్ ఉంటే ఇంకా సూపర్ ఉండేది ఎపిసోడ్. ఈయన మాట్లాడలేకపోయినాడు కాబట్టి సోనియా గారు మాట్లాడడం జరిగింది. సో మిడ్ నైట్ మసాలా అయితే జరిగింది, అందరు డిస్కస్ చేసుకొని
చెప్తా ఉన్నారు, నబిల్ నువ్వు ఇలా ఉండకూడదు, నువ్వు వాయిస్ రేస్ చేయాలి, డిఫెన్స్ చేసుకోవాలి నిన్ను నువ్వు అన్నట్టుగా చెప్తున్నారు. ఆయన ఏమో నాతో కాదు అన్న అంటే కొంచెం అలవాటు అవ్వాలి, నాకు నేను అంత తొందరగా మాట్లాడలేను, నాకు వాయిస్ రాదు అన్నట్టుగా చెప్తున్నాడు. అలా ఉంటే కష్టం అవుతుంది నబిల్ గారికి. కానీ చూద్దాము ముందు ముందు ఎపిసోడ్లో ఏమన్నా వాయిస్ రేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయేమో. సో ఇదండి, ఇంకా మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను. నా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా రివ్యూస్ స్టార్ట్ చేశాను. నా రివ్యూస్లో ఏమన్నా తప్పున్నా ఖచ్చితంగా కామెంట్ రూపంలో చెప్పండి. సపోర్ట్ చేస్తే మరి నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది, ప్లస్ మరిన్ని వీడియోస్ చేయడానికి కూడా కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. సో నా ఛానల్ని ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్గా నా అప్డేట్స్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.